గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని 450 కోట్ల రూపాయలతో నిర్మించారు. అటువంటి అత్యంత భారీ చిత్రాన్ని మొదటి రోజే హెచ్డీ క్వాలిటీతో పైరసీ చేశారు కుట్రదారులు. ఆ పైరసీ ప్రింట్ను ఏపీ లోకల్ టీవీలో ప్రదర్శించినట్లుగా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీ లోకల్ టీవీ నిర్వాహకులపై కంప్లైంట్ కూడా లాంచ్ చేశారు. అప్డేట్ ఏమిటంటే పోలీసులు ఏపీ లోకల్ టీవీపై దాడి చేసి పైరసీ ఎక్విప్మెంట్ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ప్రధాన నిందితుడు అప్పలరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ 22/2025గా రిజిస్టర్ చేశారు. కాగా మొత్తం 45 మంది సభ్యులతో కూడిన ఒక ముఠా గేమ్ చేంజర్ పైరసీకి పాల్పడిందంటూ రామ్ చరణ్ గారు ఇంకా గేమ్ చేంజర్ టీం ఇటీవల సైబర్ పోలీస్కు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ 45 మందిలో కూడా ఒక హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ అత్యధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సదరు హీరోకి సంబంధించిన PR కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దారుణమైన కుట్రకు ప్రధాన కారణం రామ్ చరణ్ గారిపై ఉన్న తీవ్రమైన అసూయ అంటున్నారు. అంతేకాకుండా కొలగజ్జి ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఏదేమైనా ఆ 45 మంది నిందితులను కూడా పోలీసులు వీలైనంత త్వరగా పట్టుకుని సరైన న్యాయం చేయాలని, సినిమాను బ్రతికించాలని సినీ అభిమానులు అంతా కూడా కోరుకుంటున్నారు.